వెల్కమ్ టు ది సెలబ్రిటీ స్పెషల్ 2. ఈ వారం డి సెలబ్రిటీ స్పెషల్ 2 లో మనం జరుపుకుంటున్నాం సూపర్ స్టార్ రౌండ్. అండ్ ఈ రౌండ్ లో మన సెలబ్రిటీ కంటెస్టెంట్స్ వాళ్ళ ఫేవరెట్ హీరోస్ వాళ్ళ ఫేవరెట్ హీరోయిన్స్ గెటప్స్ అండ్ క్యారెక్టర్స్ ని తీసుకుని మనల్ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది సెలబ్రిటీ స్పెషల్ 2 సూపర్ స్టార్ రౌండ్. మన సూపర్ స్టార్ రౌండ్ ని జడ్జ్ చేయడానికి మన సూపర్ స్టార్ జడ్జెస్ ముగ్గురు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆల్వేస్ ఎనర్జెటిక్ అండ్ స్టైలిష్ శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ అలాంగ్ విత్ ద బ్యూటిఫుల్ హన్సిక గారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. ఇప్పుడు మన కంటెస్టెంట్లని పిలిచేద్దాం. కానీ దానికంటే ముందు వీళ్ళు మెగా లాంచ్ లోనే కాంపిటీషన్ రేంజ్ లో గొడవ పడ్డారంటే ఇంకా ఈ వారం నుంచి కాంపిటీషన్ మొదలవుతోంది. ఇంకే రేంజ్ లో గొడవ పడతారు చూద్దాం. లెట్స్ వెల్కమ్ అ బ్యూటిఫుల్ కంటెస్టెంట్స్ అలాంగ్ విత్ ద టీమ్ లీడర్స్. వచ్చారా ఇద్దరు టీం లీడర్లు? భయ్యా ఏంటి ఇవన్నీ కాదు, ఇటు పక్కన ఎలాగైనా సత్యాన్ని నేను పడేయాలి, దానికి ఏదన్నా మార్గం చెప్పు. పొట్టేసుకుని బట్టేసుకుని వస్తే ఎలా పడతారయ్యా? బాడీలో స్టైల్ ఉండాలి, స్టైల్ ఏదో ఉండాలి. ఒక్క నిమిషం ఆగు. పోయేలా ఉన్నా అచ్చం రజనీకాంత్ గారి లాగా వాయించానా? వెళ్ళిపోమంటే అందరూ వెళ్ళిపోతారు, అది వాయించొద్దు ప్లీజ్. నేను నీకు చచ్చినా పడను, ఎందుకంటే డీలో నీ 5 రూపాయలు చూశాను. బేబీ నువ్వు నా 5 రూపాయలు చూసావు, కానీ నాకు 6వ రూపం ఉంది, ఆది మానవుడి రూపం. చూసావు? తట్టుకోలేవు. టీమ్ లీడర్ అంటే ముద్దుగా ఉండాలి, ముద్దపప్పులా ఉండకూడదు, తెలివి ఉండాలి, తల పొగరు ఉండకూడదు, ఫోకస్ ఉండాలి, ఫోజు కొట్టకూడదు. ఇంకా చెప్పాలంటే నాకేదైనా ఇవ్వాలి, నా దగ్గర కటింగ్లు ఇవ్వకూడదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతిగా కంగారు పడే టీమ్ లీడరు, అతిగా కకృతి పడే జడ్జి సుఖపడినట్లు చరిత్రలో లేదు. అదిరిపోయింది భయ్యా నీ స్టైల్, నాకెందుకో పడిపోద్ది అనిపిస్తుంది. ఏంటి ఇలా తిరుగుతుంది? నీ కళ్ళ ముందు ఇలా తిరుగుతుంటే నీకేమనిపిస్తుంది? తిరగాల్సిన ఛానల్ అన్ని తిరిగి ఇప్పుడు నా ముందు తిరుగుతున్నావు అనిపిస్తుంది. మన సూపర్ స్టార్ రౌండ్ లో సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మనల్ని సూపర్ డూపర్ గా ఎంటర్టైన్ చేయడానికి లెట్స్ వెల్కమ్ అవర్ హరో మహారా స్టార్ సుధీర్ బాబు. సుధీర్ బాబు డార్లింగ్, వెల్కమ్ టు డి సెలబ్రిటీ స్పెషల్ 2. థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా ఏ షోకి వెళ్ళినా మనం ప్రమోషన్స్ కి వెళ్తే ప్రమోట్ చేస్తుంటాం, బట్ ఐ రియలీ వాంటెడ్ టు కమ్ టు దిస్ షో. దిస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ షోస్. యాక్చువల్లీ డి ప్రోగ్రామ్ వాస్ మోటివేట్ మీ కొంతవరకు. సుధీర్ బాబు ఫస్ట్ చేసినటువంటి సినిమా SMS కి శేఖర్ మాస్టర్ మీరు కొరియోగ్రాఫ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ జడ్జ్ గా ఉన్నారు. సుధీర్ బాబు గారేమో మనకి ఇక్కడ సెలబ్రిటీ గెస్ట్ గా వచ్చారు. కానీ అన్న మీరు SMS ఒకసారే చేశారు, కానీ ఆ రోజు నుంచి శేఖర్ మాస్టర్ అందరికి SMSలు చేస్తానే ఉన్నాడు. ప్రేమ కథా చిత్రం ఉంది కదా మీరు చేశారు, అందులో మీరు దెయ్యాన్ని చూస్తే పారిపోతారు కదా, దెయ్యం పారిపోద్ది. సో డార్లింగ్ హ్యాపీగా వెళ్ళి కూర్చోండి, పర్ఫార్మెన్స్లు చూడండి, ఎంజాయ్ చేయండి. సో డి సెలబ్రిటీ స్పెషల్ 2 లో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఎవోన్స్ గైస్. నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. కోర్సు పోస్ట్లో పంపిస్తాను. బేగంపేట బుల్లమ్మో
పంజాగుట్ట పిల్లమ్మో బేగంపేట పుల్లమ్మో పంజాగుట్ట పిల్లమ్మో బాడీలో ఉన్న వేడే చూసి గోళీ వేస్తానమ్మో వాతం గాని పద్యం గాని చెత్తకొస్తాం చుక్కు చుక్కమ్మో. నీ పేరేందబ్బయ్యా? శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా? జీవితంలో దేని మీద ఆశపడాను నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒక రోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. అన్నా నువ్వు బయలుదేరన్న, టైం అవుతుంది. వస్తాను రా. అన్నా వాకింగ్ స్టైల్ మార్చరాదే, పోరీలు ఉన్నారు. మొదటి రోజు కదా టెన్షన్. వస్తాను రా. స్టైల్ 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 బాస్ కి మాస్ అయితే బాగుంటది కదా. మాస్ ఏంటి క్లాస్ ఏంటమ్మా, బాస్ కి ఏదైనా సూపరే. రెండు కలిపి కొట్టండి. 1 2 3 4. సండే పొదాల తాండే దిమ్మదియ్య గుమ్మె గుమ్మెత్తు తాండే. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, చిరంజీవి మెగా స్టార్, ఈ స్టార్ బేస్ చిరంజీవి బేస్. జిందాబాద్ జిందాబాద్ చిరంజీవి జిందాబాద్. అసు చూపి నీ గ్రేసు. Tell me, do you want more? Do you want me to do the understate show? Shankar Dada MBBS Shankar Dada MBBS. హన్సిక గారితోనే మొదలెడతాను. ద మోస్ట్ గార్జియస్ హన్సిక గారు, ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందండి? Mr. Handsome, your performance was awesome and సో మచ్. I just think that you are a overall blockbuster package. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఎంత హ్యాండ్స్ నన్ను పెట్టుకో. దొంగ కాదరా మిస్టర్ హ్యాండ్సమ్. బట్ థ్యాంక్ యూ సో మచ్ హన్సిక గారు. శేఖర్ మాస్టర్, మీకు ఎలా అనిపించింది? మెయిన్ ఈ సాంగ్ లో చిరంజీవి గారిది ఆ స్టైలే, కానీ ఈ సాంగ్ తీసుకొని చేయడం చాలా గట్స్ కావాలి అష్రఫ్. అంటే ఆయన మ్యాచ్ చేయాలి, ఇంచుమించు కొంచెమైనా చేయాలి, లేదంటే చాలా కష్టం. కానీ థ్యాంక్ యూ మాస్టర్. నీ ఎనర్జీ లెవెల్స్ మాత్రం మామూలుగా లేవు. బిగినింగ్ ఏ ఎనర్జీతో స్టార్ట్ చేస్తున్నావు, ఎండ్ వరకు అదే ఎనర్జీ మెయింటైన్ చేస్తున్నావు. సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్. గణేష్ మాస్టర్, చిరంజీవి సార్ డాన్స్ చేయడం అంత ఈజీ కాదు, ట్రై చేయడం తప్పలేదు, బట్ మాక్సిమం 80 to 60% చేశారు. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. శ్రీ సత్య డ్రెస్ చాలా బాగుంది మీది. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కాదు, అసలు మీ చైర్ ఇటేసుకోవచ్చు కదా, ఎందుకు అటు సైడ్ వేసుకున్నారు? ఎటు వేసుకుంటే ఏమైంది? గణేష్ మాస్టర్ పద్ధతిగా నా చైర్ మగాల సైడ్ వేయండి నేను అడిగాడు కాబట్టి ఇటు వేసారు. మీరు నా చైర్ ఆడాల సైడ్ వేయండి అని మీరు అడిగారు కాబట్టి అటు వేసారు. ఏ ఆది శేఖర్ మాస్టర్ చాలా మంచి వాడు. నీ నూరు మూసుకో, నూరు మూసుకో. 4వ ఎపిసోడ్ కల్లా మీకు తెలిసిపోతుంది. Why you're going after 4 episodes? Go now only. Go now only.
ఒకసారి ఇప్పుడు అక్కడ ఉన్న అమ్మాయిల పేర్లు అందరూ చెప్పండి. మైథిలి, ఉషా వైభవ్, ఉషా వైబ్స్ పక్కన, అంకిత పక్కన, శ్రీ సత్య పైన, శోభిత, మైథిలి. ఇటు పక్క చెప్పమని. ఒక్క నిమిషం ఆగు. దొరికాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళైనా మొత్తం అందరి పేర్లు చెప్పండి. పండుని నన్ను వదిలేయండి, ఈ వరుసగా చెప్పండి. రెడీ? మధుబాబు. ఓకే, ఇంకా అయిపోయింది, ఇక్కడతో ఆగిపోతుంది. రామ్ రాథోడ్, ఓకే, చరణ్ సాయి. ఒకటే చెప్తా, అయ్యా అక్కడ ఉన్న వాళ్ళంతా చిన్న పిల్లలయ్యా, వదిలేయండి అయ్యా. ఆ పేర్లన్నీ కరెక్ట్ గా చెప్పారంటే అందరి మీద కన్ను పడింది. చాలా మంచివాడు. ఈజ్ గుడ్ బాయ్. చాలా మంచివాడు. ఈజ్ నాట్ గుడ్ బాయ్, ఈజ్ సైతాన్. శ్రీ సత్యాన్ని నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. టక్కన ఆన్సర్ చెప్పాలి. ఏంటి? అడగగానే ఆన్సర్ చెప్పాలి. మీ టీం లీడర్ ఎవరు? శ్రీ సత్య. హలో, మీకు మాట్లాడే అర్హత లేదు. మాట్లాడకపోతే మాట్లాడట్లేదు అంటారు, మాట్లాడితే మాట్లాడను. మీరు టైటిల్ కొట్టాలంటే మీ కొరియోగ్రాఫర్ చేయాలి. మాకు అసిస్టెంట్లతో చేసుకో, మీరు టైటిల్ కొడతారు. నేనున్నాను, కూర్చో. మా టీం లీడర్ అసలు. నువ్వు కూర్చో. పండు నీకే కోరియోగ్రఫీ రాదా? మాకు రాదు. మేడం నేనే కొరియోగ్రాఫర్. మాకు రాదు. మేము వైజాగ్ లో, నెల్లూరులో ఈవెంట్లు చేసుకుంటాం కానీ మా కొరియోగ్రఫీ రాదు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. టైం ఫర్ ద స్కోర్స్. శేఖర్ మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరిచ్చే స్కోర్. శేఖర్ మాస్టర్ ఇచ్చినటువంటి స్కోర్ 8 out of 10. గణేష్ మాస్టర్, మీ స్కోర్ ఫర్ ద పర్ఫార్మెన్స్. Another 8 out of 10. And Hansika garu, 25 out of 30. Congrats and all the very best. సో మరి ఇందాక నేను మా సుధీర్ బాబుని అడిగినట్టుగా సంగీతలకు వెళ్ళి మీ ఇద్దరు కాంబినేషన్ లో డాన్సులు మాకు చూడాలని ఉందన్నా కదా. ఇప్పుడు ఆ సమయం ఆసన్నం అయిపోయింది. వచ్చేదండి సుధీర్ బాబు, ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. గణేష్ మాస్టర్ అండ్ శేఖర్ మాస్టర్ ప్లీజ్. Something. This was పాడు performance. Thank you. ఇలాగే ఏదో ఒక రోజు ఎపిసోడ్ చెక్కిస్తారు, అది కూడా చించేసిరేస్తావు. ఏయ్, నువ్వు ఫస్ట్ జడ్జి సీట్ లో లేవయ్యా. ఆగండి, నేను స్కోర్ గణేష్ చైర్ లో నేను చూడలేకపోతున్నాం. అది అయితే మీ చైర్లోకి రానా? అమ్మో, ఇక్కడ చాలా ప్లాన్ చేసుకున్నాడు. కాలు ఇటెళ్ళడానికి అటెళ్ళడానికి అన్ని ప్లాన్లు వేసుకున్నాడు ఇక్కడ. ఒక్క నిమిషం బాబు, డీలో డాన్స్ చేసే ఛాన్స్ రావడం అనేది చాలా గొప్ప విషయం, కానీ మీరు దాన్ని సరిగా వినియోగించుకోలేదని. ఎవడడిగాడు మిమ్మల్ని? అసలు మీరు జడ్జ్ చేసేంత ఉంటే ఒకసారి వచ్చి మీ స్టెప్ వేయండి. ఇది కరెక్ట్. ఒకసారి లేగండి ఫస్ట్. మాస్టర్ మీరు ఒకసారి వేసి చూపించండి. రండి. చెప్పరా, మీలో ఎనర్జీ ఉంది కానీ యాటిట్యూడ్ లేదు. ఒక్క నిమిషం, స్కోరు ఒక్కసారి. మోనాజీ, వాట్ ఈస్ దిస్ జై? అది మూసుకుని డాన్స్ చేయి. ఓహో, అంతవరకు వచ్చావా? ఓకే, రెడీ.
ఉన్నట్టుంది ఆ పక్కన. ప్యాకప్ I want to give marks to Adi. Can I give? Yeah. ఈ సీజన్ ఫస్ట్ 10 మార్క్స్ నాకే రాబోతున్నాయి. కమాన్ హన్సిక గారు, ఆది పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే స్కోర్. మైండ్ బ్లోయింగ్, ద బెస్ట్ జడ్జ్మెంట్. వేసిన 5గురిలో నేనే నంబర్ 1 అని చెప్తున్నారు హన్సిక. ఇప్పటికైనా ఒప్పుకోండి నా డాన్స్ బెటర్ అని. నేను ఒకటి అడుగుతా, నాలా ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? నేనేం వేసాను? ఇలా 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 జస్ట్ ఏం లేదు, ఇలా ఇలా చాలా ఫ్రీ మూమెంట్. ఇది బాడీలో ఒక వేవ్ ఉండాలి. నాకు మీరు చేస్తుంటే ఆల్మోస్ట్ వేవ్ ఇల్లే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఓకే, నెక్స్ట్ టైం బెటర్ లక్. సీజన్ స్టార్టింగ్ కాబట్టి ఓకే, ప్రీవియస్ ముందుకెళ్ళే కొద్దీ డి సెలబ్రిటీ స్పెషల్ 2 లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి చరణ్ సార్ రాబోతున్నాడు. లెట్స్ వెల్కమ్ హిమ్. బావా చెక్కారెడ్డి దొరికేస్తాడు బావా. మరి కూలుడు ఎవడో పుష్పగాడా? వాడిని మనల్ని ఎప్పుడు వేసేసి ఉంటారు బావా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా, ఫైర్. ఆ పక్కా నాదే, ఈ పక్కా నాదే, తలపైన ఆకాశం ముక్కా నాదే. ఆ తప్పు నేనే, ఈ ఒప్పు నేనే, తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే. ఆడు కూలోడుగా ఉన్నప్పుడు ఆడు రేంజ్ ఏంది తెలిసిన నీకు? ఇది ఆడు రేంజ్. నన్నైతే పుట్టెటోడు భూమినే పుట్టలేదు, పుట్టాడా అది మళ్ళా నేనే. నన్ను మించే ఎదిగటోడు ఇంకోడు నాడు చూడు, ఎవడంటే అది రేపటి నేనే. నే తిప్పానా మీసమటా, సేతిలోన గొట్టలట, చేసిందే యుద్ధమట, సైన్యం సంధికట. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ, అరే ఏ బిడ్డ ఇది నా అడ్డ. నేను ఏంట్లో విసిరేస్తా, నే సేపతో తిరిగొస్తా, కరకర్రకు గుచ్చేస్తా, నే జెండాలా ఎగిరేస్తా, నేను మట్టిలో పాతేసి మాయం చేస్తా. ఖరీదైన ఖనిజంలా మళ్ళీ దొరికేస్తా. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ, అరే ఏ బిడ్డ ఇది నా అడ్డ. బుల్లెట్ కి భయపడే బ్రాండ్ అనుకున్నావు అయితే, సొంత పొగరుతో పెరిగిన బ్రాండ్ రైతే. ఎనుమును ఎనుమును నేను, నన్ను కాల్చితే కిత్తవుతాను. ఎవడ్రా నువ్వు, రాయిని రాయిని నేను, గాయంగా నీ చేశానంటే గాయంగా దేవుణ్ణవుతాను. ఏ బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. సూపర్. ఈ పర్ఫార్మెన్స్ కి జడ్జ్మెంట్ తెలుసుకునే ముందు మరి ఏ బిడ్డ ఇది నా అడ్డాకి ఐకానిక్ కొరియోగ్రఫీ చేసినటువంటి గణేష్ మాస్టర్ ఇక్కడే ఉన్నారు కాబట్టి, మాస్టర్ ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చి 2 స్టెప్పులు వేస్తే మన డీ ప్రేక్షకుల కోసం.
బిడ్డ ఇది నా అడ్డ ఏ బిడ్డ ఇది నా అడ్డ ఏ బిడ్డ ఇది నా అడ్డ అరే ఏ బిడ్డ ఇది నా అడ్డ సేపతో తిరిగొస్తా కరకర్రకు గుచ్చేస్తా. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ మాస్టర్. అండ్ మీతోనే మొదలు పెడదాం. బాగుంది, కానీ నిన్నటి మీదకి కొంచెం తగ్గింది. డాన్స్ ఇంకా ఎక్కువ ఉంటే అదిరిపోయేది, వేరే లెవెల్ ఉండేది డెఫినెట్ గా. నెక్స్ట్ టైం బాగా చేస్తాం. ఓకేనా, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ మాస్టర్. శేఖర్ మాస్టర్, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? బాబీ మాస్టర్ నిన్న పర్ఫార్మెన్స్ చూసి బాబీ గడు మామూలుగా చేయడం అనుకున్నా, కానీ ఈ పర్ఫార్మెన్స్ చూసి మళ్ళీ బాబీ ఏంటి ఇలా చేశాడు అన్నట్టుందిరా. ఒక్క 2-3 పోర్షన్స్ బాగుంది, అలా వద్దు మనకి. నువ్వు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నావు ఈ డే స్టేజ్ కోసం, దొరికింది, వాడుకో బాగా, నీకున్న టాలెంట్ మొత్తం చూపించు. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్. హన్సిక గారు, మీకు ఎలా అనిపించిందండి పర్ఫార్మెన్స్? I'm not very happy today because I saw your opening act and you were one of the strong contender from the boys side. Dance cheyali, Bobby. Little more next time. We have the entire season. I'm sure you're going to kill it the next time. God bless. పక్క మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. ఇప్పుడు మన సుబ్రహ్మణ్యం అలియాస్ సుధీర్ బాబు గారిని అడుగుదాం. డార్లింగ్, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. అంటే ఇట్స్ నైస్. అంటే ప్రతి ఒక్క సాంగ్ కి డాన్స్ తో పాటు ఆ సాంగ్ మూడ్ ఏంటి అది క్యారీ చేయడం ఇంపార్టెంట్. ఇక్కడ ఫార్మేషన్ అనేది ఒక లైట్ ఉంది, సో ఒకరి మీద ఇలా కూర్చొని వెనక పక్క నుంచి వచ్చేది ఫార్మేషన్ ముగ్గురు చేశారు. దట్స్ వెరీ నైస్. వెనకాల లాక్కెళ్ళేది బాగుంది. ఇట్స్ నైస్, ఐ లైక్డ్ ఇట్. థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ. ఎనీ ఒపీనియన్స్ ఫ్రమ్ ది అపోనెంట్స్? ఏదో చేసేస్తాం అని వెయిట్ చేసాం, బట్ యూ డిడ్ రియలీ వెల్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు సీ అ లాట్ ఫ్రమ్ యూ అండ్ అమేజింగ్ డాన్సర్ యు. సీత అని మన 4th జడ్జి. మన బేబీ సినిమాలో ఆనందం ఎవరకుండా బాధపడడానికి, విరాజ్ సుఖపడడానికి ఆవిడే కారణం. ఆవిడే మెయిన్. ఆవిడ లేకపోతే సినిమా సాఫీగా వెళ్ళేది. సుధీర్ బాబు అన్న కోసం ఒక సాంగ్, మంచి పాట. శ్రీ సత్య పాడుతుంది మాస్టర్ నా బదులు, చాలా బాగా. ఎవరో ఒకరు, నువ్వు కానీ శ్రీ సత్య కానీ ఎవరో ఒకరు. కొత్తగున్నా హాయ్ నువ్వా, మత్తుగున్నా మాయ నువ్వా, రమ్మన్నా పొమ్మన్నా. అక్క ఇప్పుడు వస్తా, అక్క ఇప్పుడు వస్తా, అక్క ఇంకో రౌండ్ వేసుకుంటా. Alright guys, thank you so much. And now it's time for the scores. మొదట హన్సిక గారు, మీతోనే మొదలు పెడతాం ఈసారి. Seven out of 10 హన్సిక గారు స్కోర్. గణేష్ మాస్టర్. ఇంకొక 7. శేఖర్ మాస్టర్, మీ స్కోర్. Seven, 21 out of 30. Charan, all the very best. టీ సెలబ్రిటీ స్పెషల్ 2 లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి మధుబాబు సిద్ధంగా ఉన్నాడు. లెట్స్ వెల్కమ్ హిమ్. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. చాలు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. తోల్తిస్తున్నా కొడక.
10 పడగల పాము పైన పాదమెట్టిన సామితోడు పిడుగులొచ్చి మీద పడితే కొండ గొడుగు నెత్తినోడు లాలా ఏం లాలా గల 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 లాలా గల 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 ఏం లాలా గల 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 లాలా గల 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 ఏం లాలా ఈ పాట కొరియోగ్రాఫ్ చేసినటువంటి గణేష్ మాస్టర్ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయనతో స్టార్ట్ చేద్దాం. మాస్టర్ మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? అమిత్ జీ బహుత్ అచ్చా బనాయా. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఇప్పుడు చేసినంత మట్టికి మీరు బాగా చేశారు. థ్యాంక్ యూ. ఏ కాన్సెప్ట్ లో ఎలా చేయాలో టైమింగ్ అంతా బాగుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ మాస్టర్. హన్సికా జీ మీకు ఎలా అనిపించింది? మధు బాబు అర్థింపోయింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Too good. I want to say something to Amit. I think you're going to be a very big master someday. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీన్స్ ఎ లాట్ మ్యామ్. బాయ్స్ చాలా బాగా హెల్ప్ చేశారు దీంట్లో. బాయ్స్ వెళ్ళండి, పైకి వెళ్ళండి. శేఖర్ మాస్టర్. మధుబాబు మాస్టర్ అంటే నీలో యాటిట్యూడ్ ఉంది. సేమ్ యాటిట్యూడ్ డాన్స్ చేసేటప్పుడు మిస్ అవుతుంది. డాన్స్ చేసేటప్పుడు నువ్వు అదే యాటిట్యూడ్ తో చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. సుధీర్ బాబు గారిని అడుగుదాం. డార్లింగ్ మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? సాంగ్ లో ఉన్న ఎనర్జీ కనిపించింది ఇక్కడ. ఇంత ఎనర్జీని మెయింటైన్ చేయడం కంటిన్యూస్ గా చాలా బాగా చేశారు. టాప్ నాచ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మూవింగ్ టు స్కోర్స్. జడ్జెస్ టైమ్ ఫర్ ద స్కోర్స్. హన్సికా జీ. Eight out of 10. శేఖర్ మాస్టర్. 7 out of 10 శేఖర్ మాస్టర్ ఇచ్చినటువంటి స్కోర్. గణేష్ మాస్టర్. That's 23 out of 30. Thank you so much judges and all the very best Madhu. సో అది మన మధుబాబు చేసినటువంటి పర్ఫార్మెన్స్ తో బాయ్స్ టీమ్ పర్ఫార్మెన్సెస్ అన్ని ఫినిష్ అయ్యాయి అండ్ అవుట్ ఆఫ్ 100 69 స్కోర్ చేశారు. మరి వీళ్ళ కాంపిటీషన్ గా గర్ల్స్ టీమ్ రెడీగా ఉంది. భయ్యా ఏంటి కాంపిటీషన్? ఆల్రెడీ 69. వాళ్ళ పక్క వాళ్ళ ముగ్గురు చేసినా 39 వస్తాయి. అంత లేదు, 100కు 100 ఇస్తారు. చూసిన తర్వాత అట్లా ఉన్నాయి మా పర్ఫార్మెన్స్ లో. 100 నీ 100 ఊరుగా. ఒకసారి మన వాళ్ళు లేవండి, మొత్తం అందరూ ఒక్కసారి వాళ్ళని చూస్తూ తొడగొట్టని చెప్తా. రెడీయా? రెడీ. 1 2 3. అది ఇదిగో మేం గెలిస్తే నెక్స్ట్ వీక్ మీరు వచ్చేటప్పుడు మేసాలు పెట్టుకొని రావాలి, ఓకేనా? ఒకవేళ మేం గెలిస్తే మీరు మేసాలు పెట్టుకొని రావాలి. ఒకవేళ మీరు ఓడిపోతే చున్నీలు చీరలు కట్టుకొని వస్తారా? అది తర్వాత మాట్లాడుకుందాం, ముందు మీరు గెలవండి. నమ్మకం లేదు, ఓడిపోతారని భయమా? మీరు గెలిస్తే అరే నెక్స్ట్ మన పర్ఫార్మెన్స్ ఉందా? ఉంది. అమ్మో చిన్న డౌట్ కొడుతుందిరా. మందుందంటేనే నాకు కొంచెం తేడాగా ఉంది. ఓకే కదా? ఓకే. నీ మీద నమ్మకంతో చాలా. నా మీద పక్కన పెట్టు, మన మీద మాస్టర్ ఇది ఫిక్స్. మేము గెలిస్తే మాత్రం వాళ్ళు మేసాలు పెట్టుకోవాలి, వాళ్ళు గెలిస్తే మేము చున్నీలు చుట్టుకొని వస్తాం. వీళ్ళు మేసాలు పెట్టుకొని వస్తారు. ఓన్లీ చున్నీలా? చున్నీలు విత్ లిప్స్టిక్. సరే చున్నీలు విత్ లిప్స్టిక్ అంతవరకు. మరి మా దగ్గర లిప్స్టిక్ నేను ఇస్తా. లిప్స్టిక్ మీది ఇస్తారా?
69 కంటే ఒక్క మార్క్ వీళ్ళకి ఎక్కువ వచ్చిన అబ్బాయిలు ఓడిపోతే చున్నీలు కట్టుకోవాలి, అమ్మాయిలు ఓడిపోతే మీసాలు పెట్టుకుని రావాలి. ఇది ఛాలెంజ్. సో ఈ ఛాలెంజ్ లో ఎవరు గెలుస్తారు? మరి మన గర్ల్స్ టీం మీసాలు పెట్టుకుంటారా, బాయ్స్ టీం చున్నీలు కట్టుకుంటారా? రేపు చూద్దాం. Until then, you guys take care. Good night. నేను మీ హోస్ట్ అండ్ యువర్ దోస్త్ నందు, signing off.